నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. భగవంతుడా, మొదటి రోజే తను నాకు ఎదురు పడాలా? వారి ఎదుటికి ఎలా వెళ్ళాలి? ఒసేయ్, ఎంతసేపే? కాఫీ చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా? ఎందుకు అది నా అలా అరుస్తావు? కొత్తగా పనిలో చేరింది, కంగారు పెట్టకు. నేను వెళ్ళి తీసుకొస్తాను. కంగారంట కంగారు, అబ్బా. ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. మా వియ్యపురాలు కాబోయే కోడలు వచ్చారు. రండి చూద్దరు గాని. రండి. వదిన గారు, కాఫీ. థ్యాంక్ యూ. బాగుంది వదిన. పని మనిషిని పెట్టుకుని నువ్వు చేయడం చాలా బాగుంది. శ్వేత చేస్తుందేంటి? మామ్ కాల్. వెళ్ళి మాట్లాడు. అచ్చం మంగళ ఉందే. శ్వేత చెప్పు. మంగా, ఆ హెచ్ఆర్ ఇంకా రాలేదు. తనొచ్చే వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళలేను. నువ్వే ఏదోలా ఆఫీస్కి వెళ్ళు, అమ్మాయి గారిని కలు. సరే, నేనేదో ఒకటి చేసి ఇప్పుడే బయలుదేరుతాను. బాయ్ శ్వేత. మామ్, అర్జెంటుగా వెళ్ళాలి. అదేంటి బేబీ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయావా? ప్లీజ్ మామ్, అర్జెంట్. కార్డ్ సంగతి నువ్వు చూసుకోవా? సారీ. బేబీ, ఎలా వెళ్తావు? మన కార్ తీసుకెళ్ళిపో. వద్దు, క్యాబ్లో వెళ్తాను. వెళ్ళొస్తాను బామ్మగారు. బాయ్ అత్తయ్య, వెళ్ళొస్తాను.
తప్పితే ఇంకేమైనా ఉందా? ఏం చేయాలి? వెళ్ళిపోవడమే బెటర్. అసలు మేడం ఇక్కడ ఉన్నారో లేదో చూడకుండా వెళ్తే ఎలా? నేను వచ్చిందే అందుకు. అంటే నిత్య మేడం ఆ క్యాబిన్లో ఉందా? ఎవరూ లేరేంటి? మరి నిత్య మేడం ఉందని ఆయన ఎందుకలా చెప్పారు? నిత్య మేడం నిజంగా ఇక్కడికి వచ్చిందా, లేక నన్ను రప్పించుకోవడానికి ఆయన అలా అబద్ధం చెప్పారా? మీరు భలేవారు మేడం. దేనికి చారి గారు? స్వామీజీ వేషంలో నేను సారతో కలిసి మీ ఇంటికి వచ్చానని చెప్పేసి మీరు మన ఆఫీస్కి వచ్చి గెటప్ చేంజ్ చేశారనమాట. నాకు అర్థమైంది మేడం. నేను గెటప్ మార్చడం ఏంటి? మీరు దొరికిపోయారు మేడం. మమ్మల్ని టీచ్ చేయబోతున్నారని మాకు తెలిసిపోయింది. తను ఎప్పుడు అలాగే చేస్తుంది చారి. ఏంటి నవ్వుతున్నారు? మేమేం చేసినా మూడో కంటికి తెలియకుండా చేస్తాం. కానీ నువ్వు అలా చేయలేవు. నీకా టాలెంట్ లేదు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? తప్పకోండి, గొప్ప ఘనకార్యం చేశారు. ఆ శ్వేత, మంగా ఆఫీస్కి వెళ్ళావా? నిత్య మేడంని కలిసావా? ఆఫీస్లోనే ఉన్నాను. ఇక్కడ ఏ మేడమూ లేదు. అదేంటి మరి సార్ ఎందుకలా చెప్పారు? నన్ను ఇక్కడికి రప్పించుకుని ఆట పట్టించడానికి చేశారు. ఆయన చారి నవ్వుతున్నారంటే అదే కదా అర్థం. ఛా, మేడం అక్కడ ఉండుంటే బాగుండేది. మరెక్కడున్నారో ఏంటో. నేను ఇంట్లో ఉంటే ఎప్పటికైనా స్వరూప కంటపడక తప్పదు. దానికంటే ఇక్కడ పని మానేయటమే ఉత్తమం. అమ్మా. ఏంటండి? నేను బయలుదేరుతానమ్మా. నువ్వేమైనా గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెడుతున్నావా? టైంకొచ్చి టైంకి వెళ్ళిపోవడానికి? నువ్వు వెళ్ళిపోతే మాకు నైట్ డిన్నర్ ఎవరు పెడతారు? ఎంగిలి ప్లేట్లు ఎవరు తీస్తారు? ఆ అంట్లు ఎవరు తోముతారు? ఇంట్లో మా అమ్మాయి ఒక్కతే ఉందమ్మా. తనకి ఒంట్లో బాగోలేదు. అయ్యో, అవునా? ఏమైందండి? అది ఏమైతే మనకెందుకు వదినా? తను మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది, పరామర్శించుకోవడానికి కాదు. తను పని మనిషే కావచ్చు, కానీ సాటి మనిషే కదా. ఆ మాత్రం సానుభూతి చూపిస్తే తప్పేంటి? పని మనిషికి ఇవ్వాల్సింది శాలరీ, సానుభూతి కాదు. తను అలాగే అంటుంది. కానీ మీ అమ్మాయిని ఒంటరిగా ఇంట్లో వదిలేసి రావడం ఎందుకు? మీతో కూడా తెచ్చుకోవచ్చు కదా. కూతుర్ని, కుటుంబాన్ని, బంధువులు మొత్తాన్ని రమ్మని చెప్పొదినా. ఆస్తి మొత్తం రాసిచ్చేయి.
వాళ్ళ దగ్గరే మన పని మనుషులుగా చేరదాం. నీకు నాకు వేరే పనే ఉంది. నీకా రాత రాసుంటే తప్పించుకోలేవులే వదినా. మీరు వెళ్ళరండి, రేపు త్వరగా వచ్చేయండి. నేనిక రానమ్మా, పని మానేస్తున్నాను. ఎందుకండి? మా ఆడపడుచు మాటలకేమైనా నొచ్చుకున్నారా? అవును, నా మాటలు ఆవిడ కాళ్లల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. వాటిని తీసి మందు రాసి కట్టుకట్టుదినా. అయినా ఒక్కరోజు పనిలోకొచ్చి మానేస్తోందంటే నాకేదో డౌట్గా ఉంది. చాటుగా ఏమెత్తికెళ్తోందో ఏంటో. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసి పంపిస్తే మరీ మంచిది. వదినా, నీకు తనపై సానుభూతి ఎలాగూ లేదు, సంస్కారం కూడా లేదా? అంత కాని మాట నేనేమన్నాను? అంత గొంతేసుకుని అరుస్తున్నావు? నేను పేదదాన్నే కాని దొంగను కాదమ్మా. బాధపడకండి, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. బావుంది, పని మనుషులు కూడా సారీ చెప్తారా? తన మాటలేం పట్టించుకోకండి. ఈ ఇంట్లో జరగబోయే శుభకార్యానికి మీ అవసరం ఎంతో ఉంది. అవునవును, ఈవిడిగారు లేకపోతే అసలు పెళ్ళే జరగదు. మరి పెళ్ళయ్యేదాకా పని మానకండి ప్లీజ్. అది కాదమ్మా. మీరొస్తున్నారు అంతే. చేతులు కన్నా కాళ్ళు పట్టుకుంటే కనికరిస్తుందేమో వదినా. అయ్యో, వస్తానండి. పెళ్ళయ్యే వరకు వస్తాను. థ్యాంక్స్ అండి, వెళ్ళరండి. ఏమండి, ఒక్క నిమిషం. మనం కలిసి ఇంతసేపైనా మీ పేరడగటం మర్చిపోయాను. లక్ష్మి, లక్ష్మమ్మ. లక్ష్మి బాగుంది, వెళ్ళరండి. ఎవరి కంటైతే పడకూడదనుకున్నానో ఆ స్వరూప వియ్యం అందుకుంటున్న ఇంటికి పని కోసం వెళ్ళాను. ఏ కారణం చెప్పి ఆ ఇంటి నుంచి తప్పించుకోను. అక్కడ పని మానేస్తే వెంటనే మరో పని ఎక్కడ దొరుకుతుంది? ఇంటి అద్దె ఖర్చులు ఎవరిస్తారు? దేవుడా, మళ్ళీ కొత్త కష్టం తెచ్చిపెట్టావేంటయ్యా? అయినా 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏమిటి మేడం ఇది? నిత్య, నీలాగే మీ మామ్ కూడా సేమ్. నువ్వు ఇక్కడుంటే అక్కడున్నావు అని చెప్తుంది. మంగా, మంగా, తలుపు తెరవే. మంగా. ఎవరు? నేనే, మీ అమ్మని. ఏం చేస్తున్నావు? ఏమైంది మంగా? ఎందుకలా ఉన్నావు? నిజం చెప్పు, నువ్వు మా అమ్మవేనా?
ఏంటిలా మాట్లాడుతున్నావు మంగా? నువ్వు నా మంగవు కాకపోతే నేను నా దగ్గర ఎందుకు పెట్టుకుంటాను, ఎందుకు పోషిస్తాను? కానీ నువ్వు నా తల్లివి కాదు అనిపిస్తుంది. నా ప్రపంచం ఇది కాదు. నేను వేరే. నేనసలు నీ మంగనే కాదు. మరెవరు? నిత్యని. నువ్వు నిత్యవేంటే? మరి అతను నన్ను నిత్య అని ఎందుకు పిలిచాడు? తన ఆఫీస్కి ఎందుకు తీసుకెళ్లాడు? అక్కడ నన్ను అందరూ నిత్య అని పిలిచారు. అలా ఎందుకంటారు? నేను నిత్యని కాకపోతే నిత్య అని ఎందుకు సైన్ చేస్తాను? మంగా అని చేయొచ్చుగా. చెప్పు, నేను నిత్యనా మంగనా? తను నిత్య అయితే ఈరోజు స్వరూపు పక్కన నేను చూసింది మంగనా? లేదు, మంగ ఎందుకు స్వరూపు దగ్గరికి వెళ్తుంది? నిత్యలా తనెందుకు నటిస్తుంది? తను నిత్యే, ఇదే మంగ. చెప్పు, నేనెవర్ని? నువ్వు మంగవే. మరి మరి వాళ్ళెందుకు నన్ను నిత్య అన్నారు? ఏమో, నువ్వు వేరే అమ్మాయిలా ఉన్నావేమో. అంటే నేనా నిత్యలో ఉన్నానా? ఇద్దరం ఒకేలా ఉంటామా? నాకేం తెలుసు? నాకు తెలియాలి. తల బద్దలైపోతుంది నాకు. అంతలా ఎవరు ఆలోచించమన్నారు నిన్ను? ఎక్కువ ఆలోచిస్తే కోమలోకి వెళ్తావని డాక్టర్ చెప్పారు కదా. అంతకంటే పెద్ద ప్రమాదం నన్ను వెంటాడుతుంది. వాడెవడో నన్ను చంపడానికి తిరుగుతున్నాడు. ఇంకొకడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను తిప్పుకుంటున్నాడు. వాడితో నాకు 10 రోజులు పెళ్ళంట. వాడెవడో ఏంటో తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను? నేనెవరో తెలియకుండా నా లైఫ్ ని వాడి చేతుల్లో ఎలా పెడతారు? బయటికి వెళ్ళాలంటే ఎవరు ఎదురు పడతారోనని నాకు భయం వేస్తోంది. అలా అని ఇంట్లో ఉండలేకపోతున్నాను. పిచ్చెక్కిపోతుంది నాకు. అందుకే మంగా, ఓ 2 రోజులు ఏమీ ఆలోచించకు, ఎటూ వెళ్ళకు. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నీకు గతం గుర్తొస్తుంది. నా మాట విను, సరేనా? ఏంటి సరే? నేను సైలెంట్గా ఉంటే సొల్యూషన్ దొరుకుతుందా? నన్ను చంపేదెవరో, ప్రేమించేదెవరో, నేనెవరో నాకు తెలియాలి. నీకెదురైనవన్నీ నిజం కాదు మంగా. నువ్వు మంగవి అన్నది అబద్ధమూ కాదు. ముత్యం కూడా మంచినీటితో శుభ్రపరిస్తేనే స్వచ్ఛంగా మారుతుంది. దానికి ముందు అది కూడా మురికిగానే ఉంటుంది. నీ పరిస్థితి కూడా అంతే. గతం మర్చిపోయి గందరగోళంలో ఉన్న నువ్వు లేనిపోనివన్నీ ఆలోచించి మరింత అయోమయంలో చిక్కుకుంటున్నావు. వద్దు, నీ మనసుని స్వచ్ఛంగా వదిలే. అప్పుడే నువ్వు స్వచ్ఛమైన మంగగా బయటపడతావు. అర్థమైందా?